వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ప్రణాళికలు, నీతి ఆయోగ్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు. మీ సలహాలు, సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్, 1953-63 మధ్య కాలంలో భారతదేశ ప్రణాళిక సంఘానికి తొలి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ. గుల్జారీలాల్ నందా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల స్థాయి ఎవరి స్థాయికి సమానం? భారతదేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల స్థాయి ఎవరి స్థాయికి సమానం? ఆన్సర్ ఇస్ బి. కేంద్ర మంత్రివర్గంలో మంత్రి స్థాయికి సమానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేసిన చివరి ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ సి. ఎం. అహ్లూవాలియా. ఇక్కడ తప్పు పడింది స్పెల్లింగు. ఎం. అహ్లూవాలియా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రణాళిక ప్రక్రియలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ? ఆన్సర్ ఏ. జాతీయ అభివృద్ధి మండలి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఏ పంచవర్ష ప్రణాళికకు హారడ్ డోమార్ నమూనా ఆధారంగా ఉంది? ఆన్సర్ బి. మొదటి ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? ఆన్సర్ ఏ. వ్యవసాయ అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రెండవ పంచవర్ష ప్రణాళికకు ఆధారమైన వృద్ధి నమూనాను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ సి. మహాలనోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, మహాలనోబిస్ వ్యూహానికి ప్రత్యామ్నాయంగా వేతన వస్తువుల వ్యూహాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? వేతన వస్తువుల వ్యూహాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ డి. వకీల్ బ్రహ్మానంద. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సామ్యవాద సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆశయంగా పనిచేసిన పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ బి. రెండవ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రణాళిక కాలంలో 1966-69 కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి. మొదటి విడత ప్రణాళిక విరామం. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం భారతదేశంలో ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టబడినది? ఆన్సర్ సి. వార్షిక ప్రణాళికలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రణాళిక కాలంలో ప్రణాళిక విరామంగా గుర్తించబడిన కాలం? ఆన్సర్ సి. 1966-69 మధ్య కాలాన్ని ప్రణాళిక విరామంగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ 9వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు? ఆన్సర్ సి. సామాజిక న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళిక వ్యయంలో ఎక్కువ శాతం వ్యయం చేసినది ఏ రంగంలో? ఆన్సర్ బి. సామాజిక సేవలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో 10వ పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టినప్పుడు ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఏ. కె.సి. పంత్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ అహ్లూవాలియా భారతదేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేసిన కాలం? ఆన్సర్ డి 2004 నుంచి 2014 వరకు పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన దేశంలో ఏ రంగానికి ఎక్కువ శాతం కేటాయింపులు చేశారు? ఆన్సర్ బి సామాజిక న్యాయం. నెక్స్ట్ క్వశ్చన్, 12వ పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించబడిన వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ సి 8.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 17, 2014 నాడు మన దేశంలో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసినది ఎవరు? ఆన్సర్ బి కేంద్ర మంత్రివర్గం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో నిలకడతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన అంశాలు ప్రధాన లక్ష్యాలుగా కలిగిన పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ సి 4వది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి భారతదేశంలో నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టబడిన కాలం? మొదటిసారి భారతదేశంలో నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టబడిన కాలం ఏది? ఆన్సర్ బి 1978-79. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రణాళికల విధానంలో నిరంతర ప్రణాళిక రూపశిల్పి ఎవరు? ఆన్సర్ బి లక్డావాలా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక స్వావలంబనలు నిర్దేశించబడినవి? ఆన్సర్ సి 5వది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో కనీస అవసరాల పథకం ప్రవేశపెట్టబడినది? ఆన్సర్ సి 5వది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ పంచవర్ష ప్రణాళికలు తమ పనితీరులో పూర్తిగా విఫలమయ్యాయి? ఆన్సర్ ఏ 3, 4 ప్రణాళికలు విఫలమయ్యాయి పూర్తిగా తన పనితీరులో. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో వివిధ విరామాలతో తయారు చేయబడిన పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ డి 6వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం, పని ఉత్పాదకతలు లక్ష్యంగా కలిగిన భారతదేశ పంచవర్ష ప్రణాళిక? ఆన్సర్ 7వది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ పంచవర్ష ప్రణాళికల పనితీరు చాలా వరకు విజయవంతమైనట్లు చెప్పవచ్చు? ఆన్సర్ డి 1 నుంచి 8 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికా సంఘము స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తేదీ? ఆన్సర్ సి February 1, 2015 నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ బి అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క పాలక మండలి మొదటి సమావేశం జరిగిన తేదీ? ఆన్సర్ డి February 8, 2015. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉపన్యాసాల పరంపర క్రమంలో
మొదటి ఉపన్యాసం ఏ అంశంపై జరిగింది? ఆన్సర్ డి, ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే అంశం. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక మరియు వర్తక రంగాలలో నవకల్పనలు సాధించడానికి నీతి ఆయోగ్ రూపొందించిన పథకం ఏది? ఆన్సర్ ఇస్ సి, అటల్ నవకల్పనల మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2016లో ప్రభుత్వం చేపట్టిన కరెన్సీని విముద్రీకరణ అంటే డిమానిటైజేషన్ చర్య నుండి నీతి ఆయోగ్ ఆశించిన ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి, డిజిటల్ చెల్లింపుల పెరుగుదల. ఆశించిన ప్రయోజనం ఏంటంటే డిజిటల్ చెల్లింపుల పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి ముడి చమురు దిగుమతులు 10.0% తగ్గించడానికి నీతి ఆయోగ్ సూచించిన పద్ధతి ఏమిటి? ఆన్సర్ ఇస్ సి, మిథనాల్ వాడకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఏ, శ్రీ సుమన్ బేరీ. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ రూపొందించిన దీర్ఘకాల అమలు ప్రణాళిక 2017 to 32 యొక్క ముఖ్య లక్ష్యం ఏది? ఆన్సర్ ఏ, పేదరిక నియంత్రణ. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ తయారు చేసిన 7 సంవత్సరాల 2017-24 మధ్య కాలంలో అమలు ప్రణాళిక నిర్ణయించే విధానాలు ఏమి సాధించడానికి? ఆన్సర్ ఇస్ సి, మారుతున్న రంగాల లక్ష్యాలు. నీతి ఆయోగ్ తయారు చేసిన 7 సంవత్సరాల అంటే 2017-24 మధ్యకాల అమలు ప్రణాళిక నిర్ణయించే విధానాలు ఏమి సాధించడానికి అంటే ఆన్సర్ సి, మారుతున్న రంగాల లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రణాళిక విరామం లేకుండా మార్చి 31, 2017 నుండి నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ప్రణాళిక. ఆన్సర్ డి, 10 సంవత్సరాల అమలు ప్రణాళిక. చివరిగా ఆగస్టు 2023 నాటికి భారతదేశాన్ని $4.0 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి నీతి ఆయోగ్ తయారు చేసిన వ్యూహం ఏమిటి? ఆన్సర్ ఇస్ సి, ఇండియా వృద్ధి చెందుతున్నది దీని యొక్క వ్యూహం. సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.